ఇప్పుడు వ్యాన్ పిక్ పెడదాం అనుకున్న నిమ్మగడ్డ చాలా పవర్ఫుల్. అనేక సంస్థల్ని తను కష్టాల్లో ఉన్న వాటిని తీసుకుని నడిపి వాటిని ప్రాఫిట్స్ చేసి అమ్ముకున్నాడు. మా టీవీ 100 కోట్ల రూపాయలేమో లాసుల్లో ఉన్నప్పుడు తీసుకుని ఆ తర్వాత 2,000 కోట్లకు 3,000 కోట్లకు అమ్ముకున్నాడు డెవలప్ చేసి. అట్లాంటి మంచి బిజినెస్ మ్యాన్. అతను వాన్ పిక్ పెట్టాలనుకున్నాడు. ఆ ఏరియాలో భూములు పెద్ద ఎత్తున ఇచ్చారు. ఇండస్ట్రీ పెట్టే టైంకి కమ్యూనిస్టులు, తెలుగుదేశం వీళ్ళందరూ యాజిటేషన్ చేశారు. అతను ఏం చేశాడు, అవన్నీ కొనుక్కున్నాడు, రిజిస్టర్ చేయించుకున్నాడు. తెలుగుగా ఏం చేశాడు, ప్రభుత్వ భూమి కొంతే, మిగతాదంతా ప్రైవేట్ భూమి. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలకు కొనుక్కున్నాడు. అప్పుడున్న లోకల్ ప్రజాప్రతినిధులు వాళ్ళ చేత జనాలకి అక్కడ అదంతా పండదు పంట, మీకు అంత డబ్బులు వస్తుందా తీసుకోండి అని చెప్పేసి కొంతమంది ఏమో పండించుకునే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని బెదరేసి ఇప్పించారు. అట్లా మొత్తం మీద చేశారు. అవన్నీ కలిపి తీసుకెళ్ళాడు, బ్యాంకులో తాకట్టు పెట్టాడు. 800 కోట్ల ఎంతో డబ్బులు తీసుకొచ్చి అందులో కొంత జగన్ సంస్థలో పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత అతను ఇప్పటిదాకా పరిశ్రమ ఎట్లా ల్యాండ్ లిటిగేషన్, సిబిఐ, ఈడీ కేసులు, నిమ్మగడ్డ ప్రసాద్ కూడా అరెస్టు, జైలు నడిచింది కదా, లేపక్షణాలు నడిచింది కదా. పారిశ్రామికవేత్తలకి భూములు ఇస్తున్నాం మనం, తర్వాత వాళ్ళని జైళ్ళల్లో పెడుతున్నాం. మన జిందాల్ని ఎంత ఏడిపించాం మనం, జత్వాని కేసులు, అదానీని ఎంత ఇసికించాం, షిరిడి సాయిని ఎంత విసికించాం. ఆంధ్రాలో జరుగుతున్నది ఏంటి అంటే